ఈ రాష్ట్రంలో అంటే తెలుగు వాళ్ళు ఎక్కడున్నా కూడా, ఏ రాష్ట్రంలో ఉన్నా, ఏ దేశంలో ఉన్నా కూడా, రెండు విషయాల్లో కంపల్సరీ తెలుగు వాళ్ళు ఏకీభవిస్తారు. వాళ్ళు ఏ పార్టీ వాళ్ళైనా, ఎటువైపు నిలబడిన వాళ్ళైనా 95 or 98% ఆఫ్ ద తెలుగు వాళ్ళు యాక్సెప్ట్ చేసేటువంటి ఫ్యాక్ట్స్ రెండు. ఒకటి చంద్రబాబు వైపుది, ఒకటి జగన్ వైపు ఉన్న తప్పు. చంద్రబాబు నాయుడు సీనియర్ ఎన్టీఆర్కి వెన్నుపోటు పొడిచి ఆ పార్టీని తీసుకున్నారు అనేదాన్ని ఎట్లాగైనా వాళ్ళు దానికి ఏ పేరైనా పెట్టుకునివ్వండి, బట్ జరిగిందైతే అదే అని 95 to 98% ఆఫ్ తెలుగు వాళ్ళు ఒప్పుకుంటారు అది. అట్లాగే వివేకానంద రెడ్డి మర్డర్ కేసులో జగన్మోహన్ రెడ్డి యొక్క ప్రమేయం ఉన్నా లేకపోయినా అందులో ఉన్నటువంటి ముద్దాయిల్ని ఈయన కాపాడుతున్నారు అనే అంశాన్ని కూడా 95 to 98% ఆఫ్ తెలుగు వాళ్ళు ఒప్పుకుంటారు, పార్టీతో కానీ లేకపోతే అభిమానంతో కానీ ఎటువంటి సంబంధం లేకుండా. సో ఇక మిగిలిన 2%, 5% అది ఇంకా కాపాడలేని జాతి అంటారు దాన్ని. ఆ జాతి ఏంటంటే ఉన్మాద జాతి. అన్ని పార్టీల్లో ఉంటుంది ఆ జాతి. సో వాళ్ళని ఎవరు కాపాడలేరు. సో అది పక్కన పెడితే ఈ అంశం మీద సరే, ఇది అయితే జరిగి ఎన్నో సంవత్సరాలు అయింది, దాని గురించి సందర్భం వచ్చినప్పుడల్లా మాట్లాడుకుంటూనే ఉన్నాం. ఇప్పుడు వైఎస్ వివేకానంద రెడ్డికి సంబంధించినటువంటి మర్డర్ కేసు విషయంలో మాత్రం పార్టీలకు అతీతంగా వైఎస్ సునీత చేసినటువంటి పోరాటాన్ని ఎవరైనా సరే సపోర్టు చేయాల్సిందే. అందులో ఎటువంటి క్వశ్చన్ లేదు. తన తండ్రికి అన్యాయం జరిగినప్పుడు, చంపినప్పుడు, అత్యంత క్రూరంగా చంపినప్పుడు ఒక కూతురు ఇంత స్ట్రాంగ్గా ఫైట్ చేస్తున్నప్పుడు దాన్ని జగన్మోహన్ రెడ్డి కానీ ఇంకొకళ్ళు కానీ సపోర్ట్ చేయకుండా అఫిడవిట్లో పేర్లు పెట్టున్న వాళ్ళను కూడా కాపాడేటువంటి ప్రయత్నాలు చేస్తున్నట్టుగా బిహేవ్ చేయడం, ఆ టాపిక్ ఎక్కడ రానివ్వకుండా చూసుకోవడం, చిన్న చిన్న అంశాలని హైలైట్ చేస్తూ తమ రాజకీయాలకు వాడుకునేటువంటి ఇదే వ్యక్తులు, ఉదాహరణకి ఈ గతంలో ఎప్పుడో గడిచిపోయినటువంటి అంశాలను కూడా పట్టుకొచ్చి మాట్లాడి, లేకపోతే వైఎస్ రాజశేఖర రెడ్డిని ఎవరో చంపారు అంటూ అప్పట్లో కావాలని సీన్ క్రియేట్ చేసి రాజకీయాలను సృష్టించినటువంటి నేతలు ఈరోజు వైఎస్ వివేకానంద రెడ్డి కేసు విషయంలో సునీత ఎత్తుతున్న ప్రశ్నల్ని ఏ రోజు ఏ సందర్భంలోనూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పకపోగా ప్రజల మధ్య ఈ వాస్ట్ డిస్కషన్ జరుగుతుంటే అది జరగకుండా చూసుకోవటమో, లేకపోతే తమ అనుకూల పత్రిక ద్వారా వేరే వాళ్ళ మీద తోసేయడమో, లేకపోతే అట్లా పోరాటం చేస్తున్న సునీతకి వేరే వాళ్ళు వెనకాలను నడిపిస్తున్నారు అని ఆపాదించడము, ఈ రకమైనటువంటి డిజాస్ట్రస్ మెంటాలిటీతో వీళ్ళందరూ ఉంటారు. అటువైపు ఉన్నారు, వైసీపీ వైపు ఉన్నారు, టీడీపీ వైపు ఉన్నారు, ఎవ్వరు తక్కువ కాదు. బట్ వీళ్ళకి ఈ ఇరుక్కుపోయినటువంటి పరిస్థితి వీళ్ళకి వచ్చింది కాబట్టి వీళ్ళ నిజస్వరూపం ఇంకా స్పష్టంగా కనిపిస్తోంది, అంతకుమించి ఇంకేం లేదు. సో ఈ అంశాన్ని బేస్ చేసుకుని వైఎస్ సునీత ఈరోజు ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్ మీట్లో మాట్లాడుతూ గడిచిన 5 సంవత్సరాలుగా 2018లో జరిగినటువంటి హత్యకు సంబంధించి మొన్న 5 సంవత్సరాలు అయింది. సో ఈ 5 సంవత్సరాలుగా తాను పడినటువంటి ఇబ్బందులు ఏంటి, 5 సంవత్సరాలుగా తనకు ఎవరు సపోర్ట్ చేశారు, ఎవరు ఎగనెస్ట్ ఉన్నారు, ఇవన్నీ కూడా ఆమె మాట్లాడుతూ ఆఖరికి జగన్మోహన్ రెడ్డిని అడ్డంగా ఆమె ఇరికించేశారు. సింపుల్గా ఆమె ఏం చెప్తున్నారంటే, మర్డరర్స్ ఉన్నటువంటి పార్టీలో, మర్డర్లు చేసేటువంటి వ్యక్తులు ఉన్న పార్టీల్లో మీరు సపోర్ట్గా నిలబడకండి, హత్యలు చేసేటువంటి వ్యక్తులు ఉన్న పార్టీలకి మీరు ఓట్లు వేయకండి, అది ఆరోగ్యవంతమైన ప్రజాస్వామ్యానికి వ్యతిరేకము అని ఆమె చాలా స్పష్టంగా, చాలా క్లియర్గా ప్రపంచానికి తెలియజేశారు. ఆ రకంగా జగన్మోహన్ రెడ్డి పార్టీకి ఓటైద్దని ఓపెన్గా తన అన్న పేరు చెప్పి, మరి నా బ్రదర్ జగన్మోహన్ రెడ్డి పార్టీ అదొక మోసపూరిత పార్టీ, ఆ పార్టీకి పొరపాటును కూడా ఎవరో ఓటు వేయకండి అని కుండ బద్దలు కొట్టి చెప్పేశారు. తనకు సపోర్ట్గా ఇన్నాళ్ళు ఉన్న వైఎస్ షర్మిల లాంటి వారికి, వైఎస్ విజయమ్మ లాంటి వారికి కూడా ఆమె కృతజ్ఞతలు చెప్పుకుంటూ ముందుకెళ్లారు. సో ఈ కేసు రానున్న ఎన్నికల్లో జగన్ ప్రభావితం చేస్తుందా, చేయదా, ఆయన ఓడిపోయేంత ప్రభావితం చేస్తుందా అంటే చేయకపోవచ్చు, అది సెకండరీ థింగ్. మళ్ళీ ఆయనే సీఎం అవ్వచ్చు. సీఎం అయిన ప్రతి ఒక్కళ్ళు కూడా, ఆయన కావచ్చు, చంద్రబాబు కావచ్చు, ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఆయన ఉన్నారు. ఆయన సీఎం అయిపోతే స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఆయన ఏమీ తెలియని అమాయకుడు అని కాదు కదా, కొట్టించేసుకునే రూలింగ్ వచ్చిందేమో చేతిలోకి ఆ పవర్, కానీ అది నిజమైపోదు కదా. అట్లాగే ఈ కేసు అయినా సిబిఐకి ఇవ్వద్దు ఈ యొక్క కేసుని అని కోర్టులో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కోర్టుని కోరిందైనా, లేకపోతే ఈ అంశంలో అవినాష్ రెడ్డినో భాస్కర్ రెడ్డినో ఆయన కాపాడుతున్నారనేటువంటి మాటలు ఏవైతే వినిపించావో అవైనా, ఇవన్నీ కూడా ఆయన మళ్ళీ సీఎం అయినంత మాత్రాన పోవు కదా, దేనికి దారి దాందే. సో అట్లాగే వైఎస్ సునీత ఓపెన్గా నా అన్న పార్టీ ఒక మోసపూరిత పార్టీ, ఆ పార్టీకి ఓటు వేయకండి, మర్డరర్లు, హత్యలు చేసే వ్యక్తులు,
హంతకులు ఉన్నటువంటి పార్టీకి ఓటు వేస్తే ప్రజాస్వామ్యం మనుగడకే ప్రమాదం అని చెప్పుకునేంత పరిస్థితికి జగన్మోహన్ రెడ్డి వైఎస్ సునీతను తెచ్చుకోవడం అనేది ఏదైతే ఉందో అది అత్యంత బాధాకరమైనటువంటి విషయం. ఆయన మళ్ళీ సీఎం అయినా, మళ్ళీ ప్రతిపక్ష నేతగా ఉన్నా, ఏ పొజిషన్లో ఉన్నా సరే ఈ అంశానికి ఆయన ఇప్పటికైనా ఈ రోజుకైనా నోరు తెచ్చి సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత ఆయనకు ఉంది. హంతకులు నిజంగా ఆయన వెనక ఉండి ఆయన గనక వాళ్ళని సపోర్ట్ చేస్తున్నట్టయితే డెఫినెట్లీ దీనంత అత్యంత నీచమైనటువంటి పరిస్థితి ఇంకొకటి ఉండదని అర్థం చేసుకోవాలి. ఈ అంశం మీద మీ అభిప్రాయాన్ని కామెంట్లో క్లియర్గా రాయండి.